ఈరోజు నార్మల్ బ్లౌజ్ నుంచి కాలర్ నెక్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేయాలని చూపిస్తున్నా. బ్యాక్ పార్ట్ ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కట్ చేసుకునే ముందు తెలుసు కదా, కొంచెం గ్యాప్ వదులుకొని ఒక హాఫ్ ఇంచ్ స్ట్రైట్గా లైన్ మార్కింగ్ చేసుకోవాలి. బ్లౌజ్ హైట్ వచ్చి 15.5. ఇది కూడా సేమ్ యాజ్ ఈజ్గా 2 times మార్కింగ్ చేసుకోవాలి స్ట్రైట్ లైన్ కోసము. ఇప్పుడు ఏంటంటే మన దగ్గర నార్మల్ బ్లౌజ్ ఉంది కాబట్టి, నార్మల్ బ్లౌజ్ డీప్ నెక్ వచ్చిందనుకో కంపల్సరీగా కస్టమర్ది ఫుల్ షోల్డర్ అనేది మనం మెజర్మెంట్ చేసుకోవాలి. నేను నార్మల్ బ్లౌజ్ నాకు మెజర్మెంట్కి ఇచ్చినా కానీ ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ తీసుకోగా 14.5 ఉంది. 14.5కి 14లో సగం ఎంత 7.5కి పెట్టి షోల్డర్ తీసేసుకోవాలి. అలాగే ఆర్మ్ హోల్ డౌన్ కూడా యాజ్ టీజ్గా మన షోల్డర్కి ఎంత పెట్టామో సేమ్ యాజ్ టీజ్గా ఆర్మ్ హోల్ డౌన్ కూడా 7.5కి మార్కింగ్ చేసి 2 times స్ట్రైట్గా మార్కింగ్ చేసేద్దాం. ఇప్పుడు రిమైనింగ్ మెజర్మెంట్స్ అనేది మనం యాడ్ చేయాలన్నమాట. సేమ్ బ్లౌజ్ ఉంది కాబట్టి బ్లౌజ్ ప్రకారంగా ఏదైతే మెజర్మెంట్స్ అయితే ఉన్నాయో బ్లౌజ్ ప్రకారంగా యాజ్ టీజ్గా నడుము అనేది సేమ్ బ్లౌజ్కి ఏ విధంగా అయితే నడుము మెజర్మెంట్ వచ్చిందో అది నడుము సైజ్కి ప్లస్ డాట్ కోసం 1 inch. ఇప్పుడు మనం బ్లౌజ్ మెజర్మెంట్స్ అనేది యాజ్ టీజ్గా ఏ విధంగా రెగ్యులర్గా మనం కొలుస్తామో సేమ్ అదే విధంగా మనం రెగ్యులర్గా మెజర్మెంట్స్ చేసుకోవాలి. ఈ మెజర్మెంట్స్ కూడా ఏంటంటే ప్రాపర్గా బ్లౌజ్ అనేది నీట్గా ఇలా ఈ విధంగా కట్ చేసుకొని మెజర్మెంట్ చేసుకుంటే మనం పర్ఫెక్షన్గా మెజర్మెంట్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఉక్సులు పెట్టొద్దు, ఉక్సు పెట్టకుండా నీట్గా సెట్ చేసేసుకోవాలన్నమాట ఈ విధంగా. ఇప్పుడు ఈ 2 sides అన్నమాట, ఇక్కడ నుంచి అండర్ ఆర్మ్ నుంచి ఇక్కడ ఈ అండర్ ఆర్మ్ నుంచి ఈ అండర్ ఆర్మ్కి కొంత మనం తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి మెజర్మెంట్ అనేది చేసుకోవాలన్నమాట. ఎంత వచ్చింది ఇక్కడ నుంచి ఇక్కడికి కొంత ఎంత వచ్చింది, 20 ఎంత వచ్చింది, 20 వచ్చింది అనమాట. ఇప్పుడు 20 అనేది ఇక్కడ రాసిద్దాం, ఇక్కడ మనం నోట్ చేసేద్దాం. అంటే 93/4. ఓకే, షోల్డర్ అనేది మనం ఇది కాలర్ నెక్ కాబట్టి షోల్డర్ అనేది మనకి మెజర్మెంట్ అవసరం లేదు. బాడీ మెజర్మెంట్ ప్రకారంగా షోల్డర్ అనేది మనం కాలర్ నెక్ యాడ్ చేయాలి. ఆర్మ్ హోల్ అయితే మనకి ఇంపార్టెంట్. సేమ్ ఆర్మ్ హోల్ కూడా బ్లౌజ్ ప్రకారంగా తీసేసుకుందాం. ఈ విధంగా ఎంత వచ్చింది, 8.5 వచ్చింది అనమాట. 8.5 వచ్చింది. 8.5 ఇక్కడ మనం నోట్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సింది చెస్ట్ పార్ట్ మెజర్మెంట్ ఎంత, 20 కదా. 20లో సగం, దాన్ని 2 భాగాలు చేసుకోవాలి. 20ని 2 భాగాలు చేసుకోవాలి. అది 20 మనకు ఇమీడియట్ ఐడియా రాకపోతే కనుక టేప్ని ఈ విధంగా 2 భాగాలు చేసుకుంటే కనుక మనకి ఎంత వచ్చింది, 1 పాయింట్ తక్కువ 10 వచ్చింది. సేమ్ యాజ్ 1 పాయింట్ తక్కువ 10కి మార్కింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి నడుము దాకా స్ట్రైట్గా ఒక మార్కింగ్ చేసేద్దాం. లైన్ మార్జిన్ కోసం ఇంకొకటి, సరే కదా, మార్జిన్ కోసం ఇంకొకటి వచ్చింది. ఇప్పుడు మనకేంటి, ఆర్మ్ హోల్ ఆర్మ్ హోల్ మెజర్మెంట్ చేసుకున్నాం కదా. అయితే మనం షోల్డర్ దగ్గర వచ్చేసరికి 7.5 ఇచ్చాం కదా. ఈ ఆర్మ్ హోల్ అనేది రెగ్యులర్ బ్లౌజులకి అయితే కొంచెం అవతలకు జరుగుతుంది, ఒక హాఫ్ ఇంచు. ఈ షోల్డర్ ఏంటంటే ఈ కాలర్ నెక్ బ్లౌజెస్ కానీ బోట్ నెక్ బ్లౌజెస్ కానీ హై నెక్ బ్లౌజెస్ ఏదైనా సరే హై నెక్ వచ్చిందనుకో కనుక కొంచెం లోపలికి అనమాట, మన సైడ్కి హాఫ్ ఇంచ్ లోపలికి వెళ్తుంది. అంటే షోల్డర్ వచ్చి 7.5 వచ్చింది కాబట్టి ఒక ఇక్కడ వచ్చేసరికల్లా 7 ఇంచ్ అనేది చెస్ట్ దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకోవాలంటే ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకోవాలి. షోల్డర్ కంటే కూడా ఒక హాఫ్ ఇంచ్ తగ్గించి ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి స్ట్రైట్గా ఒక మార్కింగ్ చేసేద్దాం లైన్. ఇప్పుడు మనం 8.5 అనేది మనకు కావాలి. అయితే దానికంటే ముందు షోల్డర్ దగ్గర ఏంటంటే కొంచెం మనం ఈ హై నెక్స్ వచ్చేసరికల్లా షోల్డర్ కొంచెం ఒక హాఫ్ ఇంచ్ అనేది డౌన్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఏది రెగ్యులర్ బ్లౌజ్కి అయితే స్ట్రైట్ లైన్ వస్తుంది. ఈ హై నెక్ బ్లౌజులు వచ్చేసరికల్లా ఒక షోల్డర్ ఒక హాఫ్ ఇంచ్ డౌన్ తీసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు మనకి కాలర్ నెక్ కాబట్టి నెక్ మనం రెగ్యులర్గా వచ్చేసరికి ఎంత పెడతాం, 3 పెడతాం కాబట్టి
ఈ టైప్ ఆఫ్ కాలర్ నెక్ వచ్చినట్టు 3 ఇంచెస్ తీసుకోండి. కాలర్ నెక్ వచ్చేస్తే కనుక 3 ఇంచెస్ తీసుకున్నాం అనమాట. ఇది ఒక్కొక్క సైజ్కి ఒక్కొక్క ప్రకారం. అంటే మనకి ఏంటంటే ఒకసారి మన మెజర్మెంట్ తీసుకునేటప్పుడు కస్టమర్ని ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తాం. లేదు అనుకుంటే కనుక సింగిల్ షోల్డర్ అనేది ఒక సైడ్ భుజాన్ని కరెక్ట్గా భుజం దగ్గర పెట్టి మేడ దగ్గరికి టేప్ పెట్టి సింగిల్ షోల్డర్ అనేది మనం మెజర్మెంట్ తీసుకోవాలన్నమాట. అలా లేదు అనుకుంటే కనుక మనం అందాజుగా 3 ఇంచెస్కి మార్కింగ్ చేసేద్దాం. 3 ఇంచెస్కి మార్క్ చేసేద్దాం కదా. అయితే ఈ 3 ఇంచెస్ దగ్గర నుంచి మనం ఎక్కడైతే షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ డౌన్ చేసాం కదా అక్కడికి స్ట్రైట్గా ఒక లైన్ తీసేద్దాం. ఈ విధంగా స్ట్రైట్ లైన్ తీసేద్దాం. ఇప్పుడు ఇది కాలర్ నెక్ కాబట్టి ఓకే, ఇప్పుడు కాలర్ నెక్. ఓకే, ఇప్పుడు మనం ఆమ్ హోల్ తీసుకుందాం. ఆమ్ హోల్కి ఏంది, ఇక్కడ నుంచి మనకి 8.5 రావాలి. ఇక్కడ నుంచి మనం మెజర్మెంట్ చేస్తే 8.5 రావాలన్నమాట. ఓకే, 8.5 రావాలి కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5. ఎందుకంటే అవతల జరిగితేనేమో 1.3 పెట్టుకోవాలి, యువతలకు వచ్చేసరికల్లా 1.5. కాలర్ నెక్స్కి హై నెక్స్కి ఏ దానికైనా సరే 1.5 అనేది ఈ విధంగా మార్క్ చేసుకొని ఈ 1.5 ఎక్కడైతే మనం టిక్ తీసుకున్నామో ఇక్కడ ఇది ఈ పాయింట్ నుంచి ఆమ్ హోల్ నుంచి ఈ 1.5కి టచ్ చేస్తూ ఒక రౌండ్ షేప్ తీసేద్దాం. నేను ముందు డాట్స్ పెట్టుకొని ఒక్కసారి మళ్ళీ మెజర్మెంట్ చేసుకున్న తర్వాత చూసారు కదా 1.5 వచ్చేసింది. ఇప్పుడు ప్రాపర్గా రౌండ్ షేప్ గీసేద్దాం. చూసారు కదా ఆమ్ హోల్ వచ్చేసింది, హైట్ వచ్చింది, వేస్ట్ వచ్చింది, చెస్ట్ వచ్చింది, షోల్డర్ వచ్చేసింది, షోల్డర్ లెంత్ వచ్చేసింది, సింగిల్ షోల్డర్ వచ్చేసింది, ఆమ్ హోల్. ఇప్పుడు మనకి కాలర్ నెక్ వచ్చేసరికల్లా ఏం చేయాలంటే రెగ్యులర్ బ్లౌజ్ కంటే కూడా కాలర్ నెక్ ఇది కాబట్టి ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్లోనే కాలర్కి సంబంధించి ఒక 1.5 అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా 1.5 గుర్తుపెట్టుకోండి. 1.5 అనేది ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. ఓకే, ఎక్స్ట్రా మనం ఎక్కడైతే ఆమ్ హోల్ కోసం స్ట్రైట్గా లైన్ తీసుకున్నామో ఆ నుంచి ప్లస్ నెక్ విడ్త్ దగ్గర తీసుకున్నామో అక్కడ స్ట్రైట్గా లైన్ తీసేసుకుంటాం. ఎక్కడైతే మనం 1/2 ఇంచ్ షోల్డర్ దగ్గర నుంచి 1/2 ఇంచ్ డౌన్ తీసుకున్నామో ఇక్కడ నుంచి ఈ పై వరకు 1.5. నేను ఇక్కడ నుంచి చూసారు కదా, ఇక్కడ నుంచి 1.5కి మార్కింగ్ చేసుకోండి. మళ్ళీ నెక్ విడ్త్ మనం ఇక్కడ నుంచి ఇక్కడ 3 ఇంచెస్ పెట్టాం కదా, ఆ విడ్త్ నుంచి పై వరకు ఒక 1.5. ఇప్పుడు ఈ లైన్ కలుపుకుంటూ ఒక స్ట్రైట్గా ఒక మార్కింగ్ చేసేద్దాం. ఓకే, ఒక మార్కింగ్ చేసాం కదా. ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఒక రౌండ్ షేప్ తీసేసుకోండి. ఇక్కడ నుంచి ఒక రౌండ్ షేప్ ఇట్లా. ఈ 1.5 అనేది ఏంటంటే కాలర్ నెక్ బ్లౌజులలో కంపల్సరీగా బ్యాక్ పార్ట్కి ఒక 1.5 అనేది ఏ నెక్ అయినా సరే ఏ బ్లౌజ్కి అయినా సరే 1.5 అనేది యాడ్ చేయండి. ఒక్కొక్కటి ఏంటంటే 1 ఇంచ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే 1.5 అనేది ఏంటంటే మార్జిన్ పోగా ఒక 1 ఇంచ్ అనేది ఉంటుంది కాబట్టి 1.5 అనేది ఇంపార్టెంట్గా యాడ్ చేయండి. ఓకే, ఇప్పుడు బ్యాక్ పార్ట్ డాట్ వచ్చేసింది. ఇది బ్యాక్ పార్ట్. ఇప్పుడు ఇదంతా ఏంటంటే ఇదంతా ఒరిజినల్ మార్కింగ్. ఇప్పుడు దీనికి ఎటువంటి మార్జిన్ అనేది పెట్టలేదు. ఇక్కడ నేను మార్జిన్ పెట్టాను నడుం దగ్గర, ఇక్కడ మార్జిన్ పెట్టాను, ఆమ్ హోల్ దగ్గర మార్జిన్ పెట్టలేదు, ప్లస్ పైన అయితే మార్జిన్ వచ్చేసింది, షోల్డర్ దగ్గర మార్జిన్ వచ్చేసింది. ఓకే, ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఏంటి ఇక్కడ ఒక రౌండ్ గీసాను కదా, అక్కడ మనం మార్జిన్ పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఆమ్ హోల్ దగ్గర మార్జిన్ లేదు కదా, కట్ చేసేద్దాం. కొంచెం ఈజీగా ఉంటుంది కాబట్టి, ఎందుకంటే 1/2 ఇంచ్ మీద ఒక్క పాయింట్ తగ్గించుకొని ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోండి. చెస్ట్ పార్ట్ దగ్గర కాటు ప్లస్ డాట్స్ దగ్గర కాటు, డాట్ దగ్గరకు వచ్చేసరికల్లా వీల్ మార్క్ చేసేది. చూసారు కదా కాలర్ నెక్కి ఎక్స్ట్రా ఎంత యాడ్ చేశాను. ఇది కాలర్ నెక్ అనమాట, బ్యాక్ పార్ట్. ఓకే, కాలర్ నెక్ బ్యాక్ పార్ట్ అయిపోయింది.